Just now, big breaking news. Truth came out from Prime Minister Modi speaking through his leadership in Canada that Trump did not get involved in stopping Pakistan war. I told you that day when Trump tweeted, Trump had nothing to do. He falsely claims somebody else's success. You know, I've been to Turkey 3 times, invited Pakistan Prime Minister to Turkey. Turkey President, thanks to Erdogan, President of Turkey, God used me to pray and do my little part to convince the Pakistani Prime Minister and leadership, peace is the path, don't fight. Number 2, I am surprised Prime Minister Modi did not give me any credit directly. He said through sources, Modi ji, I am helping you since 2007. You invited me to Ahmedabad, clearing you from the blacklist, campaigned for you 2014-18 states. Why we can't work together? చూసారా ఈరోజు ఎంత గుడ్ న్యూస్, నేను సత్యమని అందరికీ తెలిసిపోయింది. మోదీ గారే నోరిప్పి మాట్లాడారు ఈరోజు కెనడాలో G7 సమిట్ లో. ట్రంప్ అన్నిటికీ క్రెడిట్ తీసుకుని నేనే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపానని ట్వీట్ చేశాడు. అప్పుడు దాకా నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని టర్కీ పిలవడం, టర్కీ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ ఎర్డోగాన్ ద్వారా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఒప్పించడం, యుక్రెయిన్ ప్రెసిడెంట్ టర్కీ రావడం, 3 సార్లు నేను టర్కీ వెళ్ళడం, రాత్రి పగలు ప్రార్థనాపూర్వకంగా నాకున్న చిన్న దేవుని టాలెంట్తో నా హెల్ప్ నేను చేశాను. దానికి ట్రంప్ క్రెడిట్ తీసుకోవాలని ట్రై చేశాడు. ఈరోజు మోదీ గారు క్లియర్గా చెప్పారు, ట్రంప్ వల్ల పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగలేదు, మేము ట్రంప్ను అడగలేదు అని. మరి అప్పుడే చెప్పలేదు అని కూడా నేను 2వ వీడియోలో చెప్పాను. ఈరోజు మోదీ గారు కరేజియస్గా అది చెప్పినందుకు, అయితే మేము మా ఛానల్ ద్వారా ఆపామని చెప్పారే గాని, ఇలాగా డాక్టర్ కేఏ పాల్ గారు టర్కీ వెళ్లారు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని పిలిపించారు, శాంతిదూతగా ఆయన్ను వాడుకుంటాము మేము అని చెప్పకపోవడం నాకు క్రెడిట్ అవసరం లేదు. కానీ 50% సత్యం చెప్పినప్పుడు ఇంకొక 50% కూడా సత్యం చెప్పుంటే బాగున్ను. ఏది ఏమైనప్పటికీ మోదీ గారు సత్యం చెప్పి ట్రంప్ వలన యుద్ధం ఆగలేదు. ఎందుకంటే ఒక ఛానల్లో పోల్ పెట్టారు, ట్రంప్ నేను ఆపాడు యుద్ధం అంటున్నారు, కేఏ పాల్ నేను ఆపాను అంటున్నారు. అసలు నేను ఎప్పుడు అనలా, నేను ప్రార్థిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను అన్నాను. అప్పుడు 79% పాల్ ఆపారు, 21% ట్రంప్ ఆపారని అన్నారు. కానీ ఇప్పుడు 100% ట్రంప్ ఆపలేదు అంటే మీ ప్రార్థనలు, మీడియా వారి ద్వారా మీరు చేసిన కృషి, అలాగే నాకు దేవుడిచ్చిన అవకాశం, టర్కీ ప్రెసిడెంట్ ద్వారా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కన్విన్స్ చేయడం, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆపడానికి ప్రయత్నాల్లో ఉన్నాం. దాని గురించి కూడా ప్రార్థించండి. మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, యుద్ధాలు ఆపుదాం, శాంతిని